ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి దివ్య ప్రసంగముల నుండి సంకలితం చేయబడ్డ శ్రీ షిరిడీ సాయిబాబా అనే పుస్తకాన్ని మనం ఈరోజు నుంచి ప్రారంభించుకుంటూ ఉన్నాం. బహుశా ఇది సప్తాహంలాగా 7 రోజుల్లో పూర్తి అవుతుందేమో అని కూడా నేను అనుకుంటూ ఉన్నాను. అయితే మనకి ఈ పుస్తకాన్ని సంకలనం చేసిన వ్యక్తిని తప్పకుండా మనం స్మరించుకోవాలి. వారి పేరు శ్రీ పివి సుబ్బారావు గారు. ముందుగా ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసిన కన్వీనర్ శ్రీ సత్యసాయి బుక్స్ అండ్ పబ్లికేషన్స్ ట్రస్ట్ ప్రశాంతి నిలయం వాళ్ళ మనవిని కూడా చదువుకొని ముందుకు అంశంలోకి వెడదాం. దివ్యమౌ భావాలు దిటుగా మీ నోట వెడలిన పులకించు వడలు మాకు, భవ్యమౌ చరితలు భక్తిని కలిగించు మీ నోట వినుచుండ మేల్మి మాకు, నవ్యమౌ మార్గాన నవనీత శైలిని చెప్పగ వేదాలు చవులు మాకు, నవ్యమౌ జీవన సాధన సూత్రాలు తెలిపెడు మీ మాట తెరువు మాకు, సూచితరింప కొందరు వేచియుండ కొలిచి కూర్మిని పొందుచు కొందరుండ, నిలిచి కొందరు మిము చేర నిష్ఠనుండ, ఎట్టులెప్పుడు కాతువో ఎవరికెరుక, సత్యసాయీశ భవనాశ సాధుపోష, ఎట్టులెప్పుడు కాతువో ఎవరికెరుక, సత్యసాయీశ భవనాశ సాధుపోష. భగవద్వాణి సంసార పారావార తారకం, భౌతిక లౌకిక దైహిక ప్రాకృతిక భావాలకు మారకం, అనాత్మకత నుండి, సంశయము నుండి, సంగము నుండి, మమత్వము నుండి విడిపించి గడిపించి నడిపించేది భగవద్వాణి. ఇది అసత్యం, ఇది అనృతం, ఇది క్షరం, ఇది వ్యయం, ఇది చ్యుతం, ఇది క్షయం, ఇది మృతం అని నిరూపించి సత్య అక్షర అవ్యయ అచ్యుత అక్షయ అమృత స్థితికి కొనిపోయేది ఈ అమృతవాణి. వాసనలు, కర్మలు, జన్మలు, ప్రారబ్ధములు, సంచితములు కలిసిన కాయమును నిరపాయముగా, నిర్నిరోధముగా నిత్య సత్య శుద్ధ బుద్ధ స్థితికి గతికి చేర్చేది ఆ దివ్యవాణి. జన్మలలో నరజన్మ శ్రేష్టం, ఉత్తమం. కాబట్టి ఎప్పుడు నరుడుగానే నారాయణుడు అవతరించి మానవులను ఉద్ధరిస్తాడు. అట్టి నారాయణుడే సత్యరూపధారి సత్యసాయి. వారే పూర్వావతారంలో షిరిడి సాయి, ద్వారకామాయి, రేపటి ప్రేమసాయి, శాంతిదాయి, ప్రశాంతిమాయి. వారి నోట వారి పూర్వ చరిత్ర వినటం ఎంత భాగ్యమో, ఆ మాటలను అక్షర రూపంలో అందరకు అందించటం మరింత అదృష్టం. అవతారమూర్తి కథను వారి నోట వినటం పురాకృత పుణ్య విశేషం. సంక్షిప్తంగా, సంగ్రహంగా, సరళంగా, సుబోధకంగా, హృద్యంగా, నిరుపమానంగా, నిసర్గంగా, దివ్యంగా, భవ్యంగా, అనితర సాధ్యంగా సాగిన ఉపన్యాస వచనవాణి ప్రతి ప్రాణి పాణికి రక్షాకంకణం. చదివి తరించటమే మన ధర్మం. అనుదినం, అనవరతం, అనిశం, ఆశాంతం ఆస్వాదించి, ఆనందించి, అనుసరించి భగవద్ అనుగ్రహాన్ని పొందటమే ఈ చరిత పరమార్థం. వాచామగోచరుని వర్ణించి, వివరించి, భావించి, ధ్యానించి, పాటించి జన్మ సార్థకము గావించుకొనుటయే మన కర్తవ్యం అని కన్వీనర్ గారు తెలియజేస్తున్నారు. అసలు పారాయణంలోకి వెళదాం. ఇవన్నీ కూడా ముందుగా విన్నవించినట్లు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు భక్తులను ఉద్దేశించి ప్రసంగ రూపంలో, అంటే ఉపన్యాస రూపంలో మనకి అందించిన ఆ అంశాలన్నింటినీ కూడా శ్రీ సుబ్బారావు గారు క్రోడీకరించి
ఒక పుస్తక రూపంలోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కనుక ఈరోజు మొట్టమొదటిదైన ఉపన్యాసానికి సుబ్బారావు గారు పెట్టిన శీర్షిక పేరు దైవం మానుష రూపేణ అని. ఇక స్వామివారి అసలు ఉపన్యాసం అంతా కూడా నేను ఇప్పుడు చదవబోతూ ఉన్నాను. శ్రద్ధాళువులమై అందరం కూడా విందాం. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం. మహల్సాపతి మొట్టమొదట బాబాను సాయి అని ప్రకటించాడు. మన్మాడు తాలూకాలో పత్రిగ్రామంలో అవతరించి ద్వారకామాయిలో ఉంటుండి భక్తుల యొక్క అభీష్టములు నెరవేర్చే నిమిత్తము తాను అవతరించాడు. కామితార్థంబులెల్లను కల్పతరువు వలెను దయచేయు దేవుడు కలడొకండు. కామితార్థంబులెల్లను కల్పతరువు వలెను దయచేయు దేవుడు కలడొకండు. దుర్లభంబగు నరజన్మ దొరకు కథన అతనిగాంచుటే పరమలక్ష్యంబు ఇలను. దుర్లభంబగు నరజన్మ దొరకు కథన అతనిగాంచుటే పరమలక్ష్యంబు ఇలను. ప్రపంచంలో ఏ వస్తువైనను సంస్కరింపబడినప్పుడే అది ఉపయోగకరం అవుతుంది. స్వతహా విలువగలిగిన వస్తువు సంస్కరింపబడుట చేత అది మరింత విలువైనదిగా పరిణమిస్తుంది. అది మరొక రూపాన్ని కూడాను ధరిస్తుంది. కనుకనే పవిత్ర భారతదేశమందు ప్రాచీన కాలము నుండి సంస్కరించాలి, సంస్కరింపబడాలి అని చెబుతూ వచ్చారు. మలిన భావములను సంస్కారము చేత పవిత్రమైన భావములుగా, ఉత్తమమైన భావములుగా తీర్చిదిద్దుకోవాలి. నిత్యం మనం భుజించే ఆహారాన్ని, ధరించే వస్త్రాలను సంస్కారము వల్లనే మనం పునః ఉపయోగించుకుంటూ వస్తున్నాం. ప్రత్తిని మనం అట్లే ధరించలేం. దానిని దారముగా చేసి తదుపరి మగ్గములో నేసి వస్త్రముగా తయారు చేసి మనము కట్టుకుంటున్నాం. వడ్లను దంచి పొట్టును తీసిన తదుపరే దానిని అగ్నితో పక్వము గావించుకొని భుజిస్తున్నామే కానీ ఎట్లా పుట్టిన వడ్లను అట్లే మనం భుజించటం లేదు. కొండలో గుండుగా ఉన్న బండరాయిని సుత్తి వేట్లతో, ఉలి దెబ్బలతో సంస్కరింపచేసి తదుపరి మందిరములో షోడశోపచారములతో దానికి పూజలు సలుపుతూ ఉన్నాం. చెట్టులోనున్న కర్ర గొడ్డలి దెబ్బలు తిని రంపముతో కోయించుకుని తదుపరి ఉలుల చేత తాను సంస్కరింపబడుట చేత చైరుగా, కుర్చీగా తయారైంది. కోతలు కోసి సంస్కరించడం చేత వజ్రము కూడా గొప్ప విలువైనదిగా రాణిస్తుంది. భూమిలో చిక్కిన ముతక బంగారం సంస్కరింపబడటం చేత పవిత్రమైన అపరంజిగా రూపొందుతుంది. అదేవిధంగా ఎట్లా పుట్టిన మానవుడు అట్లానే తన జీవితము గడుపుతూ ఉంటే ప్రయోజనం లేదు. ఇది కేవలం మట్టి ముద్దవలే, మాంసపు ముద్దవలే కనిపించవచ్చు. కానీ దీనిని విద్య, సాధన, తపస్సు, ధ్యానము వీటి చేత సంస్కరించినప్పుడు దివ్యమైన మానవత్వంగా రూపొందుతుంది. జీవుడు దేవుడు రెండూ ఒక్కటే, వడ్లు బియ్యము రెండూ ఒక్కటే. అయినప్పటికీ వడ్లకు బియ్యమునకు ఉన్న తేడా ఏమిటి? ఈ వడ్లు పొట్టు చేత కప్పబడి ఉంటుంది. ఈ పొట్టు ఉండినంత వరకు అవి వడ్లు. ఈ వడ్లుగా ఉండినంత వరకు ఎక్కడైనా భూమిలో పెట్టి నీరు పోయండి, తిరిగి మొక్కలు, తిరిగి వడ్లు. ఈ విధంగా జీవితం గడుస్తుంది. ఈ పై పొట్టు తీసిన తర్వాత బియ్యముగా తయారవుతుంది. ఈ బియ్యమును భూమిలో పెట్టి ఎన్ని విధముల మంచి ఎరువులు వేసి పోషించినప్పటికీ పునర్జన్మన విద్యతే, దీనికి ఇంకా జన్మ ఉండదు, పుట్టుక లేదు. వడ్లకు బియ్యమునకు ఏ విధమైన వ్యత్యాసమున్నదో జీవునకు దేవునకు ఇదే వ్యత్యాసము. బంగారులో వెండి, రాగి, ఇత్తడి మొదలైన లోహములు చేరటం చేత అది కేవలం తెల్ల బంగారం అని చెప్పబడుతుంది. దీని విలువ కూడా తగ్గుతుంది. అయితే దీనిని అగ్నిలో వేసి పుటము పెట్టి పరిశుద్ధము గావించిన తర్వాత దీనిలో చేరిన వెండి, రాగి, ఇత్తడి దూరమై స్వతసిద్ధమైన అపరంజిగా తయారై దానికి గొప్ప విలువ వస్తుంది. అదే విధముగా
దివ్యత్వములో సత్వ రజో తమో గుణములు చేరిపోవటం చేత ఇది జీవుడుగా తయారవుతుంది. ధ్యాన తపస్సులనే సాధనల ద్వారా గుణములు వేరైపోయి శుద్ధ సాత్వికమైన దివ్యత్వం తేలుతుంది. ఏతావాత ప్రాకృత గుణముల సంపర్కమే జీవుడని, ఈ ప్రాకృత గుణములకు వేరైన వాడే దేవుడని మనకు స్పష్టమవుతూ వచ్చింది. ఇది ఇంకా అర్థం కావాలి అనుకుంటే లైఫ్ ప్లస్ డిజైర్స్ ఈజ్ మ్యాన్, లైఫ్ మైనస్ డిజైర్స్ ఈజ్ గాడ్. పొట్టుతో కూడినవి వడ్లు, పొట్టు లేనివి బియ్యము. అదే విధముగా నిత్య జీవితములో నుండిన దైవత్వమును ప్రతి మానవుడు సంస్కారము చేత సందర్శించటానికి అవకాశం ఉంది. కనుక మానవత్వానికి దివ్యత్వంతో ఒక సంబంధం ఏర్పరచాలి. నిత్య జీవితంలో మనం అనేకం చూస్తుంటాం. తీయని మామిడి చెట్టునకు పుల్లని మామిడి కొమ్మను తెచ్చి అంటుకట్టినప్పుడు ఈ పుల్లని మామిడి కొమ్మ తీయని మామిడి పండ్లు ఇచ్చే స్వభావము కలిగినదిగా రూపొందుతుంది. ప్రాకృత సంబంధ గుణములు కలిగిన మానవత్వాన్ని దివ్యత్వంతో పవిత్ర దైవ స్వభావంతో చేర్చినప్పుడు ఈ మానవత్వమే దైవత్వముగా రూపొందుతుంది. దీనినే వేదాంత పరిభాషలో బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు. ఈనాడు మనము మానవులమని భ్రమించుచున్నంతకాలం దైవత్వమును చెందలేము. కనుక మనము దీనిని పూర్తి సంస్కరించుకోవటానికి విచారణ సాధన ఈ రెండూ అవసరమే. అంతర్బహిశుద్ధి కలగవలెనన్న పరిశోధన సాధన రెండూ మనకు అవసరమే. చిన్న ఉదాహరణము, మనకు దేహముపై చిన్న కురుపు లేచింది. ఇది సెప్టిక్ అయి అధికమైపోయింది. దీనిపైన ఆయింట్మెంట్ పూయాలి. దీనిని అరికట్టడానికి లోపలకు పిల్స్ కూడా వేసుకోవాలి. ఈ యాంటీబయోటిక్స్ లోపలకు తీసుకోవటం, బయట ఆయింట్మెంట్ పూయటం, ఈ రెండూ జరిగినప్పుడు పుండు మానుతూ వస్తుంది. అదేవిధంగా మనం బాహ్యంగా సాధనలు చెయ్యాలి, అంతర్దృష్టితో పరిశోధనలు సల్పాలి. ఈ రెండూ ఈనాటి మానవుని యందు చాలా వెనుకబడి ఉన్నవి. ప్రతి మానవుడు బాహ్య దృష్టిని అభివృద్ధిపరచుకొని, బాహ్య సంబంధమును అభివృద్ధిపరచుకొని అనేక విధములుగా పరిమితుడవుతున్నాడే కానీ చూచిన దానిని, విన్న దానిని, అనుభవించిన దానిని అంతర్ముఖముగా అనుభవించుటలేదు. ఇలాంటి అంతర్తత్వమును ప్రబోధించి అందరకు అనుభవంలోనికి తెప్పించే నిమిత్తమై అప్పుడప్పుడు భారతదేశమందు మహనీయులు అవతరిస్తూ వస్తున్నారు. ఈ విధమైన ఏకత్వానికి హాని సంభవించటం ఎప్పుడు ప్రారంభిస్తుందో అప్పుడు మహనీయులు మాత్రమే కాకుండా సాక్షాత్తు దైవమే అవతరిస్తూ ఉంటాడు. భగవంతుడు దిగి రావటం అంటే పైనుండి క్రిందికి దిగటం కాదు. దివ్యమైన స్థాయి నుండి మానవ స్థాయికి రావటమే అవతరణ. మీ స్థాయికి వచ్చినంత మాత్రమున భగవత్తత్వాన్ని తక్కువగా అంచనా వేయటానికి వీలు కాదు. నేలపైనున్న బిడ్డను ఎత్తుకోవాలంటే తల్లి వంగుతుంది. వంగినంత మాత్రమున లొంగినట్లు కాదు కదా. అదేవిధంగా భక్తులను ఉద్ధరించాలని భగవంతుడు వారి స్థాయికి దిగుతుంటాడు. అంత మాత్రమున ఇతడు సామాన్య మానవుని వలె సంచరిస్తున్నాడే, సామాన్య మానవుని వలె పలుకరిస్తున్నాడే, దైవం అంటే ఇలా ఉంటాడా అని మీరు సందేహిస్తారు. దైవం మానవ స్థాయికి అతీతంగా ఉండాలని మీరు భావిస్తారు. మానవాకారంలో ఉన్న తత్వాన్నే మీరు అర్థం చేసుకోలేనప్పుడు ఇంకా మానవాతీతమైన తత్వాన్ని ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? అసాధ్యము. మీరైనా ఆ స్థాయికి పోవాలి, లేక దైవమైనా మీ స్థాయికి రావాలి. భక్తులకు సాలోక్య సామీప్య సాయుజ్యములను అనుగ్రహించటానికి భగవంతుడు మానవ రూపము ధరిస్తాడు. దైవం మానుష రూపేణ కాబట్టి మనుష్యాకారము లేక మానవులను సమీపించటానికి వీలు కాదు. కాబట్టి మనుష్యాకారము లేకుండా మానవులను సమీపించటానికే వీలు కాదు. పురంధరదాసు చెప్పినట్లుగా మానవుడు రాతి నాగును చూస్తేనేమో నమస్కరిస్తాడు, అదే నాగుపాము ప్రత్యక్షమైతే రాళ్లతో కొట్టి పారిపోతాడు. అట్లే భగవంతుడు శంఖ చక్ర గదాధారిగా వస్తే భక్తుడు పరిగెత్తి పారిపోతాడు. ఎందుకంటే అది అసహజమైనది. ఇంద్రియాతీతమైన భగవతత్వాన్ని ఇంద్రియాలతో కూడిన మానవుడు అర్థం చేసుకోవటానికి వీలు కాదు. మనిషికి మనిషే సమీపంగా ఉండటానికి వీలవుతుంది, మనిషిని మనిషే అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. కనుకనే
భగవంతుడు మానవాకారం ధరించి మానవులతో సమీపంగా సన్నిహితంగా మెలగుతూ సంభాషణ సలుపుతూ మానవులలోనున్న భగవత్ తత్వాన్ని అభివృద్ధిపరుస్తూ వస్తాడు. ఇక ఇది అధ్యాయం అందామా లేక రెండవ ఉపన్యాసం అనుకుందాం. దీనికి ఓ పేరు పెట్టారు, అప్రాకృత దివ్యత్వ సందర్శనం. ఆనాడు భారతదేశంలో హిందువులు మహమ్మదీయులు మతభేదాలతో సంకుచిత భావాలతో పరస్పరం ప్రాణాలు తీసుకుంటూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వమానవ ఏకత్వాన్ని సర్వ మత సమన్వయాన్ని బోధించాలనే సంకల్పంతో దైవం ఒక ఆకారాన్ని ధరించవలసి వచ్చింది. నైజాము రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లా యందు పవిత్రమైన గోదావరి తీరమందు ఒక చిన్న కుగ్రామం, దాని పేరు పత్రి. ఈ గ్రామమందు ఉత్తమ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన దంపతులు నివసించేవారు. వీరు పెద్ద శ్రీమంతులు కానీ దరిద్రులు కానీ కారు, మధ్యతరగతి కుటుంబీకులు. వీరికి ఏ విధమైన ప్రాపంచిక వాంఛలు లేవు. కానీ ఒక్క కొరత వారిని బాధిస్తూ ఉంది. వారికి తినుటకు ఉండుటకు గౌరవ మర్యాదలకు ఏమాత్రం తక్కువ లేదు. తమకు బిడ్డలు లేరనే కొరత వారిని ఎక్కువగా బాధిస్తూ వచ్చింది. భార్య పేరు దేవగిరమ్మ, భర్త పేరు గంగాభవారియ. వీరిద్దరూ కూడా గౌరీశంకరుల పూజ సల్పుతూ వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ వారి కాలమును వారి కాయమును అనగా శరీరమును పవిత్రమైన సేవలో గడుపుతూ వచ్చారు. గంగాభవారియ వృత్తి ఏమంటే గోదావరిలో పడవలను నడిపించటం. ట్యాక్సీలను పెడతారు చూడండి, అలాగా అన్నమాట. పడవలను సంపాదించి కొంతమంది మనుష్యులను పెట్టుకొని ఇటువైపు వారిని అటువైపునకు, అటువైపు వారిని ఇటువైపునకు దాటించే వృత్తిలో తన కాలము గడుపుతూ వచ్చాడు గంగాభవారియ. ఒకనాడు గొప్ప కుంభవృష్టి కురిసింది. సరిగ్గా ఆ రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి. సాయంకాలం అయ్యేటప్పటికీ గోదావరి నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. అప్పుడు భర్త భార్యతో ఇలా అన్నాడు, నేను రాత్రి ఇంటికి రావటానికి వీలు కాదు, ఎందుకంటే గోదావరి పెరుగుతూ ఉన్నది, పడవలను రక్షించుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మాటలు విని ఈమె తలుపులు బిగించుకొని లోపల కూర్చుని పార్వతిని ప్రార్థిస్తున్నది. చీకటి కమ్ముతూ ఉండగా వర్షం పెరుగుతూ వచ్చింది. దీపం వెలిగించింది, పూజ చేసుకుంటూ పాడుకుంటూ ఉన్నది. ఈ కుంభవృష్టిలో ఎవరో ప్రధాన ద్వారము తట్టారు. భర్త వచ్చాడేమోనని త్వరగా వెళ్ళి తలుపు తీసింది. అక్కడొక వయోవృద్ధుడు, 80 సంవత్సరములు ఉండవచ్చు, ముఖమునందు దివ్య తేజస్సు. ఆయన ఇలా అన్నారు, అమ్మా ఆకలి ఆకలి అమ్మా అని లోపలకు ప్రవేశించాడు. ఈ దేవగిరమ్మకు మొదటి నుండి అతిథి అభ్యాగతులను ఆదరించే స్వభావమే. ఏ వేళప్పుడు వచ్చినప్పటికీ తక్షణమే వండి పెట్టి వారిని తృప్తిపరిచేది. ఇంకా అప్పటికి తాను భోజనము చేయలేదు కనుక కావలసినంత ఆహార పదార్థాలు ఉన్నాయి. స్వామి దయచేయండి అని పీట వేసి విస్తరి వేసి భోజన పదార్థాలు వడ్డించింది. ఈ వృద్ధుడు బాగా భోజనం చేశాడు. అమ్మా బయట వర్షం కురుస్తున్నది, నేనెక్కడికి పోలేను, నేను మహావృద్ధుడను, మీ ఇంటి అందే ఈరోజు నిద్రిస్తాను అన్నాడు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నారు కదా. వచ్చిన వారెవరైనా కానీ దైవంతో సమానంగా గౌరవించి ఆదరించటం ప్రాచీన సంప్రదాయం. కనుక అతనికి వరండాలో పడక వేసి అతనిని శయనించమని చెప్పి తాను లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది దేవగిరమ్మ. భర్త ఆ రాత్రి రాడని తనకు తెలుసు కనుక తాను కొంచెం ఆహారం తీసుకుంది. దీపము ఆర్పి లోపల తలుపు వేసుకుంది, పడుకుంది. ఇంచుమించు రాత్రి 10 గంటలైంది. అప్పుడు తిరిగి ఈ వృద్ధుడు తలుపు తట్టాడు. అప్పుడు ఈమె తలచింది, వయోవృద్ధుడు కాలకృత్యములు తీర్చుకునేందుకేమో అని తలుపు తెరిచింది. తలుపు తెరిచేటప్పటికీ, అమ్మా నీవు నాకు కడుపు నిండా అన్నం పెట్టావు, కానీ కంటి నిండా నిద్ర రావటం లేదు అన్నాడు. అయితే స్వామి దానికి నేనేం చేయగలను అంది. నాకెవరైనా కాళ్ళు పట్టేవారు కావాలి అని కోరాడు ఆ వృద్ధుడు. పనివాడు కూడా వెళ్ళిపోయాడు, ఎవరూ లేరు, నేనేమి చేసేది అని తనలో తాననుకున్నది దేవగిరమ్మ. ఇంతలో వృద్ధుడు నాకు స్త్రీయే కాళ్ళు పట్టడానికి కావాలి అన్నాడు.
ఆ మాట విని ఆమె ఇంక నిలువుగా కూలిపోయింది. నేనా ఒంటరిగా ఉంటున్నాను, ఈ వృద్ధుడు ఈ కోరిక కోరుతున్నాడు, నేను ఎక్కడికి పోయేది, ఏమి చేసేది? అతిథిని బాధ పెట్టడం ఆమెకి ఇష్టం లేదు. అట్లని తాను ఆ సేవలో పాల్గొనటమూ ఇష్టం లేదు. మెల్లగా తలపై కొంగు కప్పుకుంది. దొడ్డిదోవలో బయలుదేరింది. ఆ గ్రామం ఇది పత్రి గ్రామం. ఆ గ్రామంలో ఇలాంటి సేవ చేసే స్త్రీలు ఉండరా అని అంతా పోయి, అమ్మా నీకు కావలసినంత ధనమిస్తాను, మా ఇంటికి ఒక వృద్ధుడు వచ్చాడు, అతని కాళ్ళు పట్టే సేవ చేయాలి, వస్తావా వస్తావా అని కనిపించిన వాళ్ళనంతా అడిగింది. ఎవ్వరూ అంగీకరించలేదు. మేము ఈ వర్షంలో అసలేరా, మేము ఈనాడు వ్రతం కూడా పూనినాము, వీలు కాదు అన్నారు అందరూ. తాను చేసేది లేక ఇంటికి వచ్చి పూజ గదిలో కూర్చొని, తల్లి నీవు నన్ను పరీక్ష చేస్తున్నావా, ఏనాడు నేను పరపురుషుని అంటిన దాననే కాను, అలాంటిది నన్ను ఈనాడు అతనికి పాదములు పట్టమంటావా అని ప్రార్థిస్తూ వచ్చింది పార్వతీదేవిని దేవగిరమ్మ. అతనిని కష్టపెట్టడం ఇష్టం లేదు, పోనీ అతని సేవ చేద్దామంటే మనస్సు అంగీకరించడం లేదు. ఏం చేసేది? ఇది పరీక్షా సమయం అని భావించి ఆ వృద్ధునికి నిరాశ కలగకుండా, నా వ్రతం భంగం కాకుండా కాపాడు తల్లి అని కంటిధారులు కార్చుకుంటూ పార్వతీదేవిని ప్రార్థించింది. ఇంతలో ఇంటి వెనక తలుపు ఎవరో తట్టారు. ఇంటి ముందు కాదు, ఇంటి వెనక ఎవరో తలుపు తట్టారు. ఈమె వెళ్ళి తలుపు తెరిచేటప్పటికీ ఒక స్త్రీ అక్కడ నిలబడి ఉంది. ఇలా అంటోంది, అమ్మా మీరు కోరారు, నేను వచ్చాను అంది. అప్పుడు దేవగిరమ్మకు పట్టలేని ఆనందం. తల్లి, ఈనాడు నా గౌరవం రక్షింపవచ్చావా? ఇది నీవు చేసిన సహాయమే తల్లి అని, నీవే పంపించావు అని కూడా ఆనందంతో ఆ స్త్రీని పిలుచుకొని వరండాలో ఉంచి తలుపు వేసుకుంది. ఆ వచ్చిన స్త్రీని తిరిగి పంపించాలి కదా, తాను పండుకోవటానికి వీల్లేదు. పూజ గదిలో ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నది. ఇంతలో మళ్ళీ తలుపు తట్టారు. మళ్ళీ ఏం ప్రమాదం కలుగుతోందో ఏమోనని ఈమె చాలా భయపడుతూ వణుకుతూ తలుపు తెరిచింది. తలుపు తెరిచేటప్పటికీ దివ్యమైన సుందర స్వరూపాలతో పార్వతీ పరమేశ్వరుడు సాక్షాత్కరించారు. ఆ వచ్చినవాడు వృద్ధుడు కాదు, పరమేశ్వరుడే. ఆ వచ్చిన స్త్రీ సామాన్య స్త్రీ కాదు, సాక్షాత్తు పార్వతీదేవియే. తక్షణమే కాళ్లపై పడింది దేవగిరమ్మ. ఈమె కాళ్లపై పడి ఏడుస్తున్న సమయంలో పార్వతి పరమేశ్వరుణ్ణి వరం ప్రసాదించమని హెచ్చరించింది. వీరి భాషలు వీరికే తెలుసు, కానీ అన్యులకు తెలియదు. హరిచిత్తలీల హరికే తెలియన్, ఎవరూ దానిని అర్థం చేసుకోలేరు. అప్పుడు ఈశ్వరుడు పార్వతికి అర్థమయ్యే రీతిగా ఇలా అన్నాడు, ప్రార్థన విని వచ్చిందానవు నీవు, పరీక్షించడానికి వచ్చిన వాడిని నేను. ప్రార్థన విని వచ్చినావు కనుక నీవే కోరికలన్నీ తీర్చు అన్నాడు. అప్పుడు పార్వతి, అమ్మా దేవగిరమ్మ, నీకు అన్ని సుగుణములు ఉంటున్నాయి, అన్ని సౌభాగ్యములు ఉంటున్నాయి, కానీ సంతానం లేక బాధపడుతున్నావు కనుక కన్యాదానమునకు ఒక కన్యను, వంశోద్ధరణకు ఒక పుత్రుణ్ణి అనుగ్రహించాను అని చెప్పింది. తక్షణమే ఈశ్వరునికి నమస్కారం చేసుకుంది దేవగిరమ్మ. దేవగిరి, నీ భక్తి నన్ను కరిగించి కదిలించింది, నీ 3వ గర్భంలో నేనే పుడతాను అన్నాడు. నేను ఆపస్తంభ సూత్రుడను, భారద్వాజ గోత్రుడను, శివుడను అని. దేవగిరమ్మ ఆనందం పట్టలేకపోయింది. మరల నమస్కారం చేసుకుంది. తీరా లేచేటప్పటికీ ఇద్దరూ లేరు. ఆనందం పట్టలేకపోవడం వల్ల నిద్ర రాలేదు. చెబుదామంటే చెప్పడానికి భర్త లేడు. ఎవరితో చెప్పుకొని ఈ ఆనందాన్ని పంచుకోగలదు? రాత్రంతా ఇల్లంతా ఆనందంతో అటూ ఇటూ తిరుగుతున్నది. తెల్లవారుజాము 5 గంటలయింది. భర్త వచ్చి తలుపు తట్టాడు. ఆయన ప్రవేశించేటప్పటికి పరుగెత్తిపోయి కాళ్లపై పడి ఆమె ఆనందంతో జరిగిన విషయాన్ని చెప్పింది. ఆయన అనుకున్నాడు, ఈ దేవగిరమ్మ మొదటి నుండి భక్తి ప్రపత్తుల వల్ల ఉన్మత్తురాలు, ఈమెకు ఏదో భ్రమ కలిగింది. నేను ఇంటిలో లేకపోవడం చేత నిద్ర కూడా రాలేదు కాబోలు, దానితో కలలు కంటున్నదేమో, ఇది అందరి ఆడవారి బలహీనతే అనుకొని చాలా సంతోషం అన్నాడు. దానిని సత్యముగా భావించలేదు గంగాభవార్యుడు. ఈ విధముగా కాలం గడుస్తోంది. 2 నెలలయ్యేటప్పటికీ ఈమెకు గర్భమని తేలింది. ఆ సంవత్సరం కుమారుడు పుట్టాడు. మరలా ఇంకొక సంవత్సరం తర్వాత కుమార్తె కలిగింది. 3వ సంవత్సరంలో తిరిగి గర్భం ప్రారంభమైంది. దీనినే వైష్ణవమాయ అంటారు. దైవలీలలు అగమ్యగోచరాలు. ఈమెకు నవమాసములు నిండేటప్పటికీ భర్తకు ఎక్కడ లేని తీవ్ర వైరాగ్యము బయలుదేరింది. ఇంటిలో క్షణమైనా నేను ఉండను, అరణ్యమునకు వెళ్ళి తపస్సు చేసి ఈశ్వరుని సందర్శించాలి అన్నాడు.
నీవు ఈశ్వరుని సందర్శించావు, నేనేమో సందర్శించలేదు. ఆనాడు ఈనాడు నాకు తెలుస్తున్నది, నీవేమో ఈశ్వరుని సందర్శించావు, నేను సందర్శించలేదు. ఆనాడు నీవు చెప్పినది సత్యమే. నీవు ఎంత అదృష్టవంతురాలవు, నీవు ఇక్కడే ఉండు, నేను అరణ్యమునకు పోతాను అన్నాడు గంగాభవార్యుడు దేవగిరమ్మతో. భార్య కాళ్లపై పడి చెప్పింది, నాథా, సాక్షాత్తు ఈశ్వరుడే 3వ గర్భమున జన్మిస్తానని చెప్పాడు. మన కుమారునిగా పుట్టే ఈశ్వరుని దర్శించుకోకుండా ఎక్కడో అరణ్యానికి ఎందుకు వెళ్ళాలి? కొంతకాలం మీరు వేచి ఉంటే త్వరలో సాక్షాత్తు ఈశ్వరుడిని మీరు దర్శిస్తారు అని. ఈ రెండూ సత్యమైనప్పుడు 3వది మాత్రం అసత్యమవుతుందా? ఇది సత్యమే. అప్పుడు గంగాభవార్య చెప్పాడు, నాకు పుట్టే కుమారుడు మానవాకారంతో కనిపిస్తాడు, కానీ సాక్షాత్ ఈశ్వరుడుగా నాకు కనిపించడు కదా. ఈ ప్రాకృత జగత్తునందు అప్రాకృతమైన దివ్యత్వము సందర్శించడమే సరైనది, కానీ ప్రాకృతమునకు ప్రాకృతము సరైనది కాదు. అనగా ప్రకృతిలో ఉండేటట్లుగా కాకుండా అది ఈ ప్రకృతికి అతీతమైనదిగా ఉండాలి అన్నది గంగాభవార్యుడి యొక్క ఆలోచన. అంటే మామూలు పిల్లవాడిలాగా కనిపిస్తాడు, కానీ సాక్షాత్ ఈశ్వరుడికి అయితే సాక్షాత్కరించడు కదా అని. నేను ప్రవృత్తి యందు ఉండినంత వరకు నాకు నివృత్తి లభ్యం కాదు. బ్రహ్మజ్ఞానమే హృదయ నేత్రం, త్యాగమే జీవితమునకు సుఖము, నివృత్తియే జీవిత లక్ష్యము. ఈ మూడింటినే నేను అనుసరిస్తాను తప్ప ప్రాకృతంగా ఉండటానికి వీల్లేదు అని తాను బయలుదేరిపోయాడు. పతిని వదిలి క్షణమైనా ఉండలేని ఈ దేవగిరమ్మకు నవమాసాలు నిండాయి. అతను చాలా వేగంగా బయలుదేరిపోతున్నాడు. అతని వెంట ఈమె కూడా బయలుదేరింది. అతను చాలా ముందుగా పోతున్నాడు, ఈమె వెనకబడిపోతున్నది, నడవలేకపోతున్నది. అడవిలోకి పోయేటప్పటికీ ఈమెకు పురిటి నొప్పులు బయలుదేరాయి. నాథా, నాథా, కొన్ని క్షణాలు నిలవండి, ఇప్పుడే మీరు ఈశ్వరుని దర్శించగలరు, నాకు చాలా తీవ్రమైన బాధగా ఉంటున్నది, నిలవండి నిలవండి అని చెప్పింది. కానీ అతను ఏమాత్రం వినలేదు, వెనుదిరిగి చూడలేదు. ఆమె ఒక చెట్టు క్రిందకు పోయింది, ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయింది. అలాంటి పరిస్థితిలో కూర్చుంది. క్షణములో ప్రసవమైంది. బిడ్డను చూస్తే దివ్య కాంతితో తేజరిల్లుతున్నాడు. ఇక్కడ బిడ్డ కోసం నిలవటమా, అక్కడ భర్త కోసం వెళ్ళటమా? ఏమి చేయాలో తోచక తనకు పతియే దైవమని బిడ్డను ఒక ఆకులో చుట్టింది. అక్కడే పెట్టి ఆమె వెళ్ళింది. ఆమె తనలో తాను ఇలా అనుకుంటున్నది, ఆనాడు పార్వతీ పరమేశ్వరులను దర్శించాను, ఏ ఒక్క అనసూయకో ఈ విధమైన ప్రాప్తి లభించింది కదా అని యోచించుకొని తన భర్త వద్దకే చేరింది. వాళ్ల కథ అట్లా ఉండని. తర్వాతి అంశాన్ని రేపటి పారాయణంలో చదువుకుందాం. శాంతి మంత్రంతో మనం ఈ రోజున ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.